రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నేడు తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లచెర్లలో రైతన్న మీ కోసం వర్క్ షాప్ కు సీఎం హాజరు కానున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం 10:30 ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు నల్లచెర్ల హెలీప్యాడ్ చేరుకుంటారు. ముందుగా రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తుంది. సుమారు 1200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో జరిగిన మావోయిస్ట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో హై అలర్ట్ భద్రత ఏర్పాట్లు చేశారు. నేడు తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లచెర్లలో రైతన్న మీ కోసం వర్క్ షాప్ కు సీఎం హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విజయ్, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే? గుడ్ మార్నింగ్ రచన. నేడు తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరగబోయే రైతన్న మీకోసం వర్క్ షాప్ కి అయితే హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రైతులతో ఇక్కడ ముఖాముఖి కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు అంటే బుధవారం 10:30 గంటలకు ఉండవల్లి హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 11 గంటలకు నల్లజర్ల హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా పక్కనే ఉన్న అయ్యవరంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమం వేదిక వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అయితే సందర్శించనున్నారు. అనంతరం రైతులతో సభ నుండి అక్కడ సభ ఏర్పాటు చేశారు. సభ నుండి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమం కూడా ఈయన నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమం నేరుగా రైతులతో ముఖాముఖి నిర్వహించడానికి అధికారులు అయితే ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అనంతరం ఈ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ క్యాడర్తో కూడా ఆయన సమావేశం కానున్నారు. అయితే ఇటీవల ఈ తూర్పుగోదావరి జిల్లాకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ మావోయిస్టు అలజడులు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటీవల జరిగిన రంపచోడవరం అలాగే మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఐజీ అలాగే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ దాదాపు 1000 మంది పైగా పోలీసులతో ఇక్కడ గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రైతులు అదేవిధంగా కూటమి నేతలు తమ ముఖ్యమంత్రి రాకోసం అయితే ఇప్పుడు రాష్ట్రమంతా ఎదురు చూస్తున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది రచన. థ్యాంక్ యూ విజయ్.